అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను బెండకాయని కాల్చి పచ్చి పులుసు చేశానండి. ఎలా చేశాను అన్నది పూర్తి రెసిపీ పెడుతున్నాను, చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. రెసిపీ చూద్దామా. పులుసు కోసం అయితే ఫస్ట్ ఒక 3 బెండకాయని తీసుకొని మంచిగా కడిగేసుకోవాలండి. కడిగి దీన్ని నిప్పుల మీద కొంచెం కాల్చుకోవాలి. గ్యాస్ మీద కంటే నిప్పులు ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. కాకపోతే నిప్పులు లేవు కాబట్టి గ్యాస్ మీద ఇలా కాల్చుకోవడమే. మంచిగా ఇవి బ్లాక్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్తే చాలండి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లార్చుకుందాము. చల్లారాక పచ్చి పులుసు ప్రాసెస్ని చూద్దాము. వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి మంచిగా చేతితోనే మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా చూడండి. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు నానబెట్టిన చింతపండు వేసేసుకొని మంచిగా చింతపండు ఈ మనం వేయించిన బెండకాయలు ఉన్నాయి కదండి, అంటే కాల్చిన బెండకాయలు మంచిగా రెండింటిని ఇలా గుజ్జు తీసేసుకోవాలి. అంటే చింతపండు పులుసుని మంచిగా పిసుక్కొని ఎంత పులుసు కావాలో అంత పులుసుని మనం తీసుకుందామండి. చూడండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఇలా మనం తీసుకున్న రసాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చేసుకొని మనకు పులుపు ఎంత సరిపోతుందో అంత పులుపుని సెట్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా పులుపు ఉంచుకోవచ్చు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇప్పటికి ఇందులోకి ఆనియన్స్ నేనైతే కొన్ని ఎక్కువనే వేస్తామండి. మా ఇంట్లో ఆనియన్స్ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఒక మీడియం సైజ్వి 2 కట్ చేశాను. ఆనియన్స్ అండ్ ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేద్దాం. తాలింపు కోసం అయితే ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చితో అయితే బాగుంటుంది తాలింపు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి వెల్లిపాయ కొంచెం అండ్ కరివేపాకు అండ్ తాలింపు గింజలు కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. రసం తీసి పెట్టుకున్నాము, ఆ రసాన్ని ఈ పోపులో వేసేసుకోవడమే.